నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథులు 13 రోజుల తర్వాత గంగమ్మ ఒడిలోనికి చేరుకున్నాయి. మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్ నుండి భారీ డీజేలను తెప్పించి ప్రధాన వీధుల గుండా డీజే పాటలతో యువత డ్యాన్సులు వేయక నిన్న సాయంత్రం గంగమ్మ ఒడిలోనికి గణనాథులు చేరుకున్నారు. భారీ డీజే సౌండ్ ద్వారా యువత వివిధ పాటలతో స్టెప్పులు వేసి తన్మయత్వం పొందారు. చిన్నారులకు, ముసలివాళ్లకు, అనారోగ్యంతో ఉన్న వారికి అధిక సౌండ్ ద్వారా కొంత ఆటంకం ఏర్పడగా పోలీసుల బందోబస్తు మధ్య క్రేను సహాయంతో పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆనంద పరవశులయ్యారు. ఈడుంటాను ఇంత చిన్న పిల్లల్ని ఈడుంటాను ఇచ్చేటాడు ఎప్పుడు ఎంబడి ఉంచుకోవాలి. ఈ పిల్లల్ని మాత్రం అవసరమైతే బెల్ట్ పెట్టుకోవాలి తల్లికి పిల్లకు. అది వాస్తవం, నిజంగా చెప్పినవన్నా. అన్నా
అందరికీ గణేష్ యొక్క నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. ప్రత్యేకంగా గణేష్ నవరాత్రులు అంటేనే మనసు లోపల ఏదో విధమైనటువంటి ఒక ప్రఫుల్లితమైనటువంటి ఆనందం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనము ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రతి శ్రద్ధలతో గణేష్ యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం. మరియు ఈ యొక్క 11 రోజులు ఎందుకోసం జరుపుకుంటామంటే భగవంతుణ్ణి ఏదైతే మనం విగ్రహారాధన ద్వారా మన మనసులో ప్రతిష్టాపన చేసి ఏ విధంగానైతే మనము ఒక విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు భజనతో మరియు మన ఏంటి ఇంకా ఏములు తాత అంటూ ఒక ఈ విధమైనటువంటి ఒక గానంతో భగవంతుణ్ణి గణపతి మొప్ప మోరియా అంటూ మనము భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం మాకు 40 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు అదేవిధంగా గణపతి యొక్క గుణగణాలని మన జీవితంలో దించుకోవాలంటూ ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. ఎందుకంటే గణపతి మహారాజు యొక్క పెద్ద చెవులు ఏవైతున్నాయో పెద్ద చాటల మాదిరి ఉంటాయి. చాటల ఏ విధంగా అయితే మనము బియ్యాన్ని చెరిగినట్టయితే మంచి గింజలు ఏ విధంగా ఉండి ఆ యొక్క ధూళి దుమ్ము బయటకు వెళ్ళిపోతుందో మంచి విషయాల్ని కూడా తన జీవితంలో దించుకొని ఈ ధూళి దుమ్మును తీసేసేటటువంటి ఒక తత్వం ఈ యొక్క గణేష్ మహారాజు లోపల ఉంటుంది. ఆ గుణాలని మనం మన జీవితంలో దించుకోవాలి. మరియు గణపతి యొక్క కన్నులు చిన్నగా ఉంటాయి. ఎందుకంటే అతి సూక్ష్మమైనటువంటి ఒక దృష్టిని కూడా చూడగలవు. మనకు సూది యొక్క బెజ్జం కనిపించదు కాకపోవచ్చు, కానీ గణపతి మహారాజుకు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. గణపతి యొక్క కాళ్ళు చిన్నగా ఉంటాయి. తన ఒక వాహనం కూడా చిన్నది. ఎలుక వాహనం ఎక్కడికైనా వెళ్తుంది. ఆ యొక్క విచారాలు కూడా ఎక్కడికైనా వెళ్తాయి. మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటామంటూ ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు.